కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు యొక్క ఏర్పాటు, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన మనుషులందరినీ తన పిల్లలని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన పిల్లల్లో ఎవరు నశించిపోకూడదని కోరుకుంటున్నాడు. అలా వాళ్ళు పాపంలో పడిపోతున్నారని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ నుంచి క్రీస్తుని పంపించాడు, నూతన నిబంధన ఏర్పాటు చేశాడు, సర్వలోకానికి వెళ్ళమన్నాడు. ఏ విధమైన పక్షపాతం లేదట, జాతి భేదం లేదట, కుల భేదం లేదట, మత భేదం లేదట, ప్రాంతీయవాదం భేదం లేదట. అంతటా అందరూ ఏం పొందాలట? మారు మనస్సు పొందాలని దేవుడు కోరుకొని ప్రతి ఒక్కరికి తన ధర్మ విధులు నేర్పించి వాటిని హృదయాల మీద వ్రాయాలని నిశ్చయించి తన కుమారుని ద్వారా పాపక్షమాపణ అనుగ్రహించి మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం చెందిన ప్రతి వారిని నిత్య జీవానికి నడిపించాలన్నది దేవుని యొక్క ప్రధానమైనటువంటి సంకల్పం. ఈ సంకల్పాన్ని నిరాకరించకూడదు. మనం ఏం చేయకూడదు? నిరాకరించకూడదు. మరి ఏం చేయాలి? అంగీకరించాలి. దేవుని సంకల్పాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. అంగీకరించి దానికి చేరువయ్యే కొలది మనం ఆధిక్యత పొందుతాం. ఆయన సంకల్పానికి చేరువయ్యే ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు. అర్థమవుతుందా? అది నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం. అది భౌతికంగా కనబడేది కాదు, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అవన్నీ కూడా అవి ఎలా భౌతికంగా ఎన్నున్నా, ఇదిగో చూసారా, మనం ఎలా ఎప్పుడు మాయమైపోతాం ఎవరికి తెలీదండి. అస్సలు మనకు తెలీదు, అస్సలు తెలీదు. ఈరోజు బాగున్న వాళ్ళు రేపు ఎలా ఉంటారో తెలీదు, రేపు బాగున్న వాళ్ళు ఒక 10 రోజుల తర్వాత ఎలా ఉంటారో తెలియదు. అందుకే ఎప్పుడు భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, మీ భక్తిని కాపాడుకోండి. మీరు అనుకోవచ్చు నేను 80 ఏళ్ళు 90 ఏళ్ళు డోకా లేదని. ఆ సుదీర్ఘ ప్రయాణాలు ఎంతవరకు కరెక్టు మనకు తెలుసా? అవి సుదీర్ఘకాలం పాటు నా ప్రయాణం కొనసాగుతున్నాను అనుకోవటంలో తప్పులేదు, కానీ రూఢిపరుచుకోవటం తప్పు. తప్పులేదు. రూఢి చేసుకునే అధికారం మన దగ్గర లేదు. ఎందుకంటే నువ్వు ఎంతలో కనబడి అంతలో మాయమైపోతున్న స్థిర నిశ్చయత దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆ మాట ఆయింది, మంద కాదు. చేతి గీతలు చూసి నీకు 90 ఏళ్ళు డోకా లేదంటాడు మానవుడు. అది మానవుడి ఆలోచన విధానం. దేవుడి ఆలోచన విధానం అలా లేదు. నీ గీతల్లో రాతలు పెట్టేసి నువ్వు 90 ఏళ్ళు ఉంటావు, 80 ఏళ్ళు ఉంటావు, 100 ఏళ్ళు ఉంటావు చెప్పడైనా మనకు తెలియదండి. ఇది అల్పమైన జీవితం, స్వల్పమైన జీవితం, క్షణభంగురం ఈ క్షయ జీవితం అన్నాడు కదా పాటలో. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. పాత పాట. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. సో కాబట్టి ఆ అక్షయ నగరానికి వెళ్ళాలన్న ఆలోచన భక్తుల జీవితాల్లో ఉండాలి. మీరందరూ భక్తులు, దేవుని పిల్లలు. మీరు ఆ దేవుని ఆలోచన ఎరిగిన వారుగా దానికి దగ్గరయ్యే స్థితి మీ దగ్గర కనబడాలి తప్ప దూరం అయ్యే స్థితి కనబడకూడదు. అర్థమైందా? సో వారం ఇక్కడికి వస్తున్నప్పుడు, నా ముందు కూర్చుంటున్నప్పుడు అన్నయ్య మాకు నేర్పిస్తున్నారు, మేమేం చేస్తున్నాం? విద్యార్థుల మాదిరిగా నేర్చుకుంటున్నాం. సేవకుడిని దేవుడు నిలబెట్టుకున్నారు, ఆయన ముఖాంతరంలో నుండి మాతో మాట్లాడుతున్నారు. ఆయన నోటి వెంట జాలువారుతున్న ప్రతి వాక్కు పరిశుద్ధాత్మ శక్తితో కూడినది. ఆ వాక్కులు మన హృదయాలలోనికి వెళ్ళి నాటబడడం ద్వారా, అవి మన హృదయాలలో వ్రాయబడడం ద్వారా మేము జ్ఞానవంతులు అవుతాం, జ్ఞానపూర్ణులు అవుతాం, సత్యంలో నుండి సర్వసత్యంలోనికి ఎదుగుతాం. సర్వసత్యంలోనికి ఎదిగిన ప్రతివాడు దానిని ప్రదర్శించాలి. నీ మాటలో, నీ క్రియలో, నీ ఆలోచనల్లో అదేమవ్వాలి? వ్యక్తం కావాలి. అవునా? వ్యక్తం అవ్వాలి. కొవ్వొత్తి వెలిగిన తర్వాత దాని వెలుగు చుట్టూతా ఏమవుతుంది? వ్యాపిస్తుంది. దాన్ని వలయం అంటారు, కాంతి వలయం అంటారు. ఏ వలయం? కాంతి వలయం. ఈ వలయం ఒక కొవ్వొత్తి వెలిగిన తర్వాత దాని చుట్టూతా అది ఎంతవరకు ఆ వలయం ఏర్పాటు చేస్తుందో అంతవరకు కాంతినిస్తుంది. అలాగే దీపస్తంభం మీద పెట్టబడినటువంటి నువ్వు నేను కూడా వెలిగింపబడిన స్థితిలో, వెలిగింపబడిన జీవితాలు కలిగి మన వెలుగు ఇతరులకు కనబడాలి. మన వెలుగు ద్వారా ఇతరులు ఆశ్చర్యపడాలి. మన వెలుగు జ్ఞానయుక్తమైనదిగా ఉండాలి, అందరినీ ఆకర్షించేదిగా ఉండాలి. వెలుగు తృణీకరించేది కాదు. వెలుగు ఎప్పుడు ఇతరులను ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఉన్మాదం ఉండదు వెలుగులో. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగుకు ఉన్మాదం లేదు, వెలుగుకు పక్షపాతం లేదు. అర్థమైందా? వెలుగు సత్యాన్ని బట్టి అతిశయిస్తుంది, అబద్ధాన్ని నమ్మదు. అబద్ధాన్ని అసలు సీరియస్గా తీసుకోదు. తీసుకుంటుందా? తీసుకోదు. చిన్నప్పుడు అమ్మ
పిల్లాడిని చంకలో పెట్టుకొని తినకపోతే బూచి వచ్చేస్తుంది అంటది. అమ్మకు తెలుసు బూచి లేదు గీచి లేదని, కానీ వీడికి తెలీదు. అసలు ఈ అబద్ధం ఎందుకు చెప్పింది? బూచి లేదని అమ్మకు తెలీదా? ఒకళ్ళు వస్తే అమ్మ వదిలేస్తుందా ఈ పిల్లాడిని? ఇచ్చేస్తుంది ఇంట బూచికి, ఏవదు. కొన్ని బూచోడు వస్తున్నాడు రా, వస్తే బూచోడు అమ్మ వదిలేసి వెళ్ళిపోద్దా? వెళ్ళదు. ఇంతకు ఉన్నాడా బూచోడు? ఏం లేడు, ఎవడు రాడు. ఈ పిల్లాడు భద్రంగా ఉన్నాడు తల్లి ఒడిలో, కానీ ఒక అబద్ధం చెప్పేస్తుంది. ఎందుకు చెప్పేస్తుంది ఈ అబద్ధం? ఏదో విధంగా ఆడికి అన్నం తినిపించేయాలి. తల్లి కోరిక ఏదో విధంగా ఆడికి ఏం చేయాలి? అన్నం తినిపించేయాలి. ఎందుకంటే ఆ బిడ్డ కంటే జ్ఞానవంతురాలు. ఆ బిడ్డ అన్నం తినకపోతే బలహీనపడిపోతాడు, బిడ్డ అన్నం తినకపోతే అనారోగ్యం పాలైపోతాడు. ఏదో విధంగా ఆడికి అన్నం పెట్టాలి. ఇప్పుడు ఆవిడ ముందున్న ప్రధాన కర్తవ్యం అది ఒకటే. అది చేయడానికి ఎన్ని పాటలు పడుతుందో, ఇల్లు దిగిపోద్ది, మెట్లు దిగిపోద్ది, గడప దాటేస్తుంది, వీధిలోకి వచ్చేస్తుంది, పక్కింటోళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, ఎదురింటోళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, వాళ్ళని చూపిస్తుంది, వీళ్ళని చూపిస్తుంది, కాసేపు చందమామని చూపిస్తుంది, కాసేపు వీధిలో జరిగే అల్లర్లు చూపిస్తుంది, ఆ కుక్కలను చూపిస్తుంది, మొక్కల్ని చూపిస్తుంది. ఏదో విధంగా అటు తిరిగి ఇటు తిరిగి 1 కిలోమీటర్ ప్రయాణం చేసైనా సరే ఆ గిన్నెలో ఉన్న 4 ముద్దలు ఆ పిల్లాడికి పెట్టేసిన తర్వాత అమ్మయ్యా పెద్ద టాస్క్ పూర్తి చేశాను అనుకుని ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. అవునా కాదా? మీరు చెప్పండి. నేను చెప్పేది నిజమా అబద్ధమా? తల్లులకు తెలుసు, మీకు తెలియకపోయినా మనం చూసి నేర్చుకుంటున్నాం. వాళ్ళని చూసి, వాళ్ళు అనుభవజ్ఞులు వాళ్ళు. ఎందుకంటే చంకలను వేసుకుని తండ్రి, ఏ తండ్రి తినిపించుకుంటూ తిరగడం మనం ఎక్కడ చూస్తామా? చూడం. కేవలం తెచ్చిపడేయడమే. వాళ్ళే వండుకొని, వాళ్ళే గిన్నెలో వేసుకొని, నెయ్యి కలుపుకొని, ముద్దలు చుట్టుకొని, పప్పు వేసుకొని, చిన్న ఉండల్లా తయారు చేసుకొని కొంచెం పెట్టుకుంటూ ఆ పిల్లలను వీధంతా తిప్పుతారు, ఇళ్ళన్నీ తిప్పుతారు. చంక నొప్పి వచ్చేస్తుంది, అయినా భరిస్తారు. చాలా పేచీ పెడుతుంటారు వాళ్ళు, అయినా భరిస్తారు, ఓర్చుకుంటారు. మొత్తం మీద వాళ్ళ కర్తవ్యం ఏంటి చెప్పండి? వాళ్ళ కర్తవ్యం ఏంటి? పిల్లాడికి ఏదో విధంగా అన్నం తినిపించి వాడిని బలంగా తయారు చేయాలి. అదొక్కటే వాళ్ళ ముందున్న కర్తవ్యం. జ్ఞానం కలిగిన తల్లి బిడ్డకు ఆహారం పంచిపెట్టినట్టుగా మరి మీరు జ్ఞానవంతులా అజ్ఞానులా? జ్ఞానవంతులు. జ్ఞానవంతుడు ఆహారం పెట్టాలి తప్ప జ్ఞానవంతుడు పస్తులుంచేలా చేయకూడదు. జ్ఞానవంతుడు నీతి బోధ చేయాలి. ఎవరిని తృణీకరించకూడదు, ఎవరిని దూరం చేసుకోకూడదు, ఎవరిని అసహించుకోకూడదు. యేసుప్రభు ఎక్కడ అలా చేయలేదు. అర్థమైందా? సత్యాన్ని సత్యంగా, జాగ్రత్తగా, తెలివిగా, యుక్తిగా. డాక్టర్ గారు చూడండి, ఇంజక్షన్ చేసేటప్పుడు, పిల్లలకి ఇంజక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తాడు? చాలా తెలివిగా. ఈ మధ్య కొంతమంది పిల్లల డాక్టర్లు బొమ్మలు వేసుకుంటున్నారు, బొమ్మలు పట్టుకుంటున్నారు. మీరు కావాలంటే చూడండి, వాళ్ళు అప్డేట్ అవుతున్నారు రోజుకి. ఇది వరకు అట్లా కాదు, అప్డేట్ అయ్యి కొన్ని బొమ్మలు అక్కడ పెట్టుకుంటున్నారు పిల్లల డాక్టర్లు. పెట్టుకొని ఆ బొమ్మలతో కిక్ మనిపించడం, సౌండ్లు చేయడం, అలా చేయడం, ఇలా చేయడం, ఏదో మొత్తం మీద మభ్యపెట్టి తెలివిగా ఏం చేస్తారు? ఒకటి చేస్తారు అంతే. తెలివిగా అర్రే ఏంటి ఇక్కడ, ఏం లేదు అయిపోయింది అంటాడు. అంతే అయిపోయింది. అసలు నొప్పి లేకుండా, తెలియకుండా అలా చేసేసేటువంటి, చాకచక్యం ప్రదర్శించేటువంటి, యుక్తి ప్రదర్శించేటువంటి వైద్యులు ఉన్నప్పుడు, ఓ ఆత్మీయ వైద్యుడా, ఓ ఆత్మీయ వైద్యురాలా, నువ్వెంత యుక్తిగా ఉండాలి, నువ్వెంత జ్ఞానం కలిగి ఉండాలి, నువ్వెంత తెలివి కలిగి ఉండాలి. ప్రభు అదే కోరుతున్నాడు. ఎప్పుడు కూడా ప్రభు ఒక మనిషిని చూసినప్పుడట, ప్రభుకి ఒక మనిషిని చూసినప్పుడు ఎలా కనబడతారంటే, ఒక మనిషిని ప్రభు ఆయన కళ్ళతో చూస్తే ఎలా కనబడతారంటే, ఒకసారి చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా, ఇదిగో సొంకరులు, పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్దను, ఆయన శిష్యుల యొద్దను కూర్చున్నారట. సొంకరులు, పాపులు అనేకులు వచ్చట ఆయన దగ్గరే కూర్చున్నారట. వచ్చి అప్పుడు పరిసయ్యులది చూచి, మీ బోధకుడు సొంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగారట. వీళ్ళని చెప్తారు, ఇదొక కాంట్రవర్సీ. ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేయడమే పరిసయ్యుల పని. ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేసిన కాంట్రవర్సీ ఏంటట, మీ బోధకుడు పరిశుద్ధులమైన మమ్మల్ని విడనాడి. ఇంతకీ పరిశుద్ధులు ఎవరు? పరిసయ్యులు వాళ్ళ దృష్టికి వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులమైన మమ్మల్ని విడనాడి సొంకరులతోనూ పాపులతోనూ
కలిసి ఆ, మరి భోజనాలు చేస్తే ఎలాగా? వాళ్ళు కలిసిమెలిసి హాయిగా ఆనందంగా తింటారేంటి? వాళ్ళు వాళ్ళ మధ్యలో కలిసి తింటాడేంటి? వాళ్ళని ఏం చేయాలి? రూల్గా అయితే వీళ్ళ రూల్ అయితే ఏం చేయాలి? చీ పాపులారా దూరంగా పోండి అనాలి. ఏమనాలి? చిచ్చి పాపులారా దూరంగా పోండి అనాలి. పరిసయ్యులు అలాగే అంటున్నారు. ఇంతకీ పరిసయ్యులు పరిశుద్ధులు కాదు, పరిసయ్యులు పరిశుద్ధుల వేషం ధరించిన పాపులు. నా పాయింట్ మీకు అర్థం కావాలి. పరిసయ్యులు ఎవరు? పరిశుద్ధుల వేషం ధరించిన ఘోరమైన పాపాత్ములు. వాళ్ళకి తెలుసు వాళ్ళు పాపులే అని. వాళ్ళు ఎన్ని పాపాలు చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు పైకి ఎలా నటిస్తున్నారు? పరిశుద్ధుల్లా నటిస్తున్నారు. నటన అంతే ఇది. పరిశుద్ధులుగా చేసేటువంటి నటన వాళ్ళు నటిస్తున్నారు. ఇప్పుడు ఈ పరిశుద్ధులుగా నటిస్తున్న వీళ్ళు ఆ సుంకరుల్ని పాపుల్ని పబ్లిక్గా తృణీకరిస్తున్నారట. మీతో మేము భోజనం చెయ్యం, మీరు అసలు మనుషులే కాదు మా దృష్టిలో, మా దగ్గర రాకండి, దూరంగా ఉండండి, ఎడమ మెయింటైన్ చేయండి, కొంచెం దూరం మెయింటైన్ చేయండి, మా దగ్గర రాకండి అని చెప్తున్నారట. అలాంటి సిచ్యువేషన్లో నిజమైన పరిశుద్ధుడు, ఒరిజినల్, ఈ డూప్లికేట్, ఈ పరిచయాలందరూ డూప్లికేట్. నిజమైన పరిశుద్ధుడు పాపులతో పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేస్తున్నాడట. వాళ్ళందరినీ తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. మనం ఒకటన్నట్టు కూర్చోబెట్టుకున్నాడు. అందరితో ఫ్రెండ్షిప్ చేశాడు. అందరితో ఫ్రెండ్షిప్ చేసి భోజనం కూడా చేస్తున్నాడు. సహపంక్తి భోజనాలు జరుగుతున్నాయి అక్కడ. ఈ సహపంక్తి భోజనాలు వాళ్ళతో చేస్తుంటే వీళ్ళు బాధపడి ఆయన్ని ఏం అనలేక ఎవరి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారట? శిష్యుల దగ్గరకు వచ్చి ఆ శిష్యులతో చెప్తున్నారట, ఏమయ్యా మీ బోధకుడికి ఆ మాత్రం తెలివి లేదా? జ్ఞాన సంపన్నుణ్ణి అంటాడు, విజ్ఞానపు భాండాగారం అంటారు మీరు. అంత విజ్ఞానపు భాండాగారం అయితే, అంత సత్యం ఎరిగిన వాడైతే, అంత జ్ఞానవంతుడైతే ఎంత క్రింది స్థాయికి దిగజారిపోయి వాళ్ళతో కలిసి భోజనం చేయడం ఏందబ్బా? వాళ్ళు పాపులు కదా, వాళ్ళు సుంకరులు కదా, వాళ్ళు దుర్మార్గులు కదా, మేం పరిశుద్ధులం కదా, ఆయన స్థాయికి సరిపడా పరిశుద్ధత మా కాడుంది కదా, మాతో కలిసి భోజనం చేస్తే బాగుంటుంది కదా. ఇలా బాధ అది. మాతో కలిసి భోజనం చేయకుండా వాళ్ళతో తింటున్నారంటే మీ ప్రభువు, అది వాళ్ళ బాధ. సరే, అప్పుడు ఏమైంది చూడండి. ఆయన మాట విని అప్పుడు అన్నాడట, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా. చూసారా? ఎవరికి కావాలట వైద్యుడు? రోగికి కావాలి. రోగి అన్ని సందర్భాల్లో మాట వింటాడా? వినడు. కొన్ని సందర్భాల్లో రోగి స్థానంలో మనం నిలబడి రోగిని రక్షించాల్సి వస్తుంది. రోగి స్థానానికి మనం దిగి రోగిని కాపాడాల్సి వస్తుంది. నూతులో పడిపోయినోడిని కాపాడడానికి నూతులో దిగాలి, తప్పదు. అర్థమైందా? పైనుంచి తాడేస్తే పట్టుకోకపోవచ్చు, వాడు మునిగిపోవచ్చు. నదిలో పడిపోయినవాడు కొట్టుకుపోతున్న వాడిని కాపాడాలంటే మనం కూడా నదిలోకి దూకాలి. దూకి ఈత కొట్టి మనం మునిగిపోం కాబట్టి, మనకి ఈత తెలిసిన వాళ్ళం కాబట్టి, వాడు ఈత తెలియని వాడు కాబట్టి, ఈత తెలిసిన వాడు ఈత తెలియని వాడిని రక్షించడానికి ఎక్కడ దూకుతాడు? నదిలోకి దూకుతాడు. తన బట్టలు కూడా తడిసిపోతాయి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ వెళ్ళి ఆ మనిషిని పట్టుకుంటాడు. తనకు తెలిసిన ఈత నైపుణ్యంతో ఈ ఈత తెలియని మునిగిపోతున్న వానిని చక్కగా ఒడ్డుకు చేర్చుతాడు. ఒక ప్రాణాన్ని ఏం చేస్తాడు? నిలబెడతాడు. దాన్ని యుక్తి, జ్ఞానము, వివేకము, అతనికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రజ్ఞ అంటారు. ఎప్పుడు కూడా ప్రజ్ఞ గలవాడు, యుక్తి గలవాడు ఒక మనిషిని ఎలా రక్షించాలా అని ఆలోచిస్తాడు. యుక్తి లేనివాడు, మూర్ఖత్వం కలిగినవాడు, ఉన్మాద స్వభావం కలిగినవాడు, ఎవరెలా పోయినా నాకు అనవసరం, తొక్కించుకుపోదాం, చచ్చిపోతే చచ్చిపోతారు అనుకుంటాడు. చచ్చిపోతే చచ్చిపోతారు అనుకునే స్వభావం ఉండకూడదు. తెలివిగా, యుక్తిగా అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా ఏం చేయాలి? తప్పించాలి. రైట్. ఇక్కడ మనం చూస్తుంటే ఆయన అంటున్నారు, పరిసయ్యులతో మాట్లాడుతూ, నేను రోగులకే కదా, ఆరోగ్యం గల వారికి వైద్యుడితో పనే ఉంది. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ, నా పనంతా పాపుల దగ్గరేనయ్యా. ఆయన పనంతా ఎక్కడట? పాపుల దగ్గరే. మరి మన పని ఎక్కడ? పరిశుద్ధుల దగ్గర, పాపుల దగ్గర?
అదేంది చెప్పండి. ఆయన పని పాపుల దగ్గర అయితే నీ పని ఎక్కడని అడుగుతున్నాను నేను. మన పని అక్కడే, ప్రభు పని ఎక్కడో మన పని కూడా అక్కడే. ఇప్పుడు ప్రభు పాపిని ప్రేమించాడా ద్వేషించాడా? చెప్పాలి. ఏం చేశాడు? ప్రేమించాడు. పాపిని ప్రేమించు, పాపాన్ని మాత్రం ద్వేషించు. పాపిని, రోగిని ఏం చేస్తావు? రోగంతో పడుకున్నోడిని ఏం చేస్తావు? జాలి పడతావా? జాలి పడవా? వెక్కిరిస్తావా? చెప్పు. జ్వరం వచ్చి వణుకుతున్నాడు, ఏం చేస్తావు? అయ్యో పాపం అంటావు. మానవత్వం అంటారు దాన్ని. ఏమంటారు? మానవత్వం అంటారు. ఎవరికో ఒంటి నిండా కురుపులు వచ్చాయి, ఇబ్బంది పడుతున్నాడు, ఒళ్ళు కాలిపోయింది, ఇబ్బంది పడుతున్నాడు, ఏమంటావు? చెప్పు, ఏమంటావు? అయ్యో పాపం అంటావు తప్ప భలే నీకు భలేగా అయిందని చంకలు కొట్టుకోవు కదా. అది దుర్మార్గం, రాక్షసత్వం. అది రాక్షసత్వం. సో కూడా ఎప్పుడు కూడా పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించు. రోగిని ప్రేమించు, రోగాన్ని ద్వేషించు. రోగిని తీసేయాలనుకోకూడదు. ఏం తీసేయాలనుకోవాలి? రోగాన్ని తీసేయాలనుకోవాలి సుమి. వైద్యుడు ప్రతి రోగిని చంపుకుంటూ పోతే హాస్పిటల్ ఖాళీ అయిపోద్ది కదా, ఇంకెవరికి ట్రీట్మెంట్ చేయక్కర్లేదు కదా. ప్రతి రోగిని ఏం చేసుకుంటూ పోతే, చంపుకుంటూ పోతే హాస్పిటల్ ఏమైపోద్ది? ఇంకా ఖాళీ అయిపోద్ది కదా. వచ్చిన రోగిని వచ్చినట్టు చంపేసామనుకోండి, ఇంకా ట్రీట్మెంట్తో పని ఉందా? లేదు కదా అని వైద్యుడు అనుకుంటే అతను వైద్యుడా రాక్షసుడా? సో అది వైద్యం చేసే విధానం కాదు. రోగిని ప్రేమించాలరా నాయన. నువ్వు రోగిని ప్రేమించు, రోగాన్ని మాత్రం ద్వేషించు. రోగిని బతికించు, రోగాన్ని తీసేయి. రోగిని బతికించు, రోగాన్ని తృణీకరించు. పాపిని బతికించు, పాపాన్ని తీసేయి. పాపిని ప్రేమించు, పాపాన్ని తొలగించేయి. పాపిని ప్రేమించు, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని. ఎవరి మాట ఇది? పౌలు గారి మాట. ఏ విధము చేతనైనను కొందరిని ఏం చేయాలి? రక్షించాలి. నేర్చుకో. రక్షించటం మన పని తప్ప భక్షించటం మన పని కాదు. కాపాడటం మన పని తప్ప చంపేయడం మన పని కాదు. ప్రేమతో సాధించటం మన పని తప్ప ద్వేషంతో దూరం చేసుకోవటం మన పని కాదు. దానికోసం సత్యం ఎరిగిన వాడు తగ్గొచ్చు, తప్పులేదు. సత్యం ఎరిగిన వాడు ఆలోచించాలి, తప్పులేదు. సత్యం ఎరిగిన వాడికి తెలుసు, ఏది అబద్ధమో తెలుసు, ఏది నిజమో తెలుసు, ఏది అవునో తెలుసు, ఏది కాదో తెలుసు. అది దేవుడిచ్చేటువంటి వివేకం, అది దేవుడిచ్చేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానంతోనే ప్రభు వాళ్ళకి చెప్తున్నారు, నేను నీతిమంతుల్ని పిలువరాలేదు గనుక. ఆ మాట చూడండి ఎంత బాగుందో. కానీ నీతిమంతులను పిలువరాలేదు గనుక. 13వ వచనం కింద మాట, కనికరమునే కోరుచున్నాను కానీ. అరే నాయన, నేను బలి కోరేవాడిని కాదురా నాయన. అనుభావమేమిటో, వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. వాక్యం బట్టి పట్టేద్దామా, భావాలు అర్థం చేసుకుందామా? చెప్పండి, ఏం అర్థం చేసుకుందాం? వాక్యం బట్టి పట్టేయకండి, భావాలు అర్థం చేసుకోండి. వీళ్ళు ఏం చేశారంటే, విశ్రాంతి దినమును పాటించాలి అన్నాడు దేవుడు, దాన్ని బట్టి పట్టేశారు. శనివారం వచ్చేసరికి అందరూ రెడీ అయిపోయారు, ఈరోజు మనకి 7th డే సబ్బాతు, పాటించేద్దాం అంతే. అసలు ఎందుకు ఇది? ఈ విశ్రాంతి ఎందుకు? ఈ విశ్రాంతిలోని ఆంతర్యం ఏంటి? దేవుడు ఎందుకు విశ్రాంతి అన్నాడు? 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి? దాని మీనింగ్ ఏంటి? దాని వెనకున్న ఆంతర్యం ఏంటి? భావం ఏంటి? ఆ వాక్యం యొక్క భావం ఏంటి? ఈ భావాల మీద పరిశోధన జరగలేదట వాళ్ళకి. కేవలం ఒక ఆచారంగా దాన్ని తీసేసుకున్నారు. ఈ ఆచారాన్ని మాత్రమే ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. తద్వారా చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. చివరికి ఎంత మూర్ఖత్వపు ధోరణిలోకి వెళ్ళిపోయారంటే, ఎంత ఉన్మాదంలోకి వెళ్ళిపోయారంటే, విశ్రాంతి దినాన సాటి మనిషికి స్వస్థత కూడా ఏం చేయకూడదు, ఇవ్వకూడదనేటువంటి ఉన్మాదం అది. ఆ ఉన్మాద భావజాలం దేవుడికి ఉంటుందా? ఉండదు. చూడండి, ఒకసారి బయటికి వెళ్ళిపోండి, సంఘంలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు మీద నడుస్తూ అందరినీ చూడండి. నీతిమంతులు అనీతిమంతులు కూడా ఎలా ఉన్నారు? వర్షం కురుస్తుంది, పంటలు పండుతున్నాయి, ఎండ కాస్తుంది, ఆనందంగా ఉన్నారు వాళ్ళు, సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. పండగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలు, తినడాలు, తాగటాలు, జల్సా చేయటాలు, మంచిగా ఉండటాలు, చెడ్డగా ఉండటాలు అన్నీ మనకు సమాజంలో కనబడుతున్నాయి. అంత మాత్రాన మనం క్రైస్తవ్యాన్ని మోసేయట్లేదు. క్రైస్తవ్యంలో కూడా చాలామంది ఎవరున్నారు? మోసం చేసేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా? ఈ మధ్యకాలంలో కొంతమంది వచ్చి, అన్నయ్య పలానా ఆయనకి డబ్బులు ఇచ్చానన్నయ్య, ఇవ్వట్లేదన్నయ్య, సహోదరుడు అన్నయ్య,
ఎవడన్నయ్య? సహోదరుడు. ఏం చేశాడు? డబ్బులు పట్టుకెళ్ళిపోయాడట. నేను అన్నా నిన్ను ఎవడేమన్నాడు అని చెప్పాను. నిన్ను ఎవడేమన్నాడు? అసలు ఎన్నిసార్లు చెప్పాను నేను? నేను ఎవడైనా డబ్బులు అడిగితే ఇవ్వద్దని? నిన్ను ఎవడేమన్నాడు అసలు? తప్పెవరిది? నీది. అవునా? నీది. కొంతమంది ఉంటారు అలాగ మోసం చేసేవాళ్ళు. మోసం చేస్తారు. బ్రదర్ ఏంటిది బ్రదర్? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నేను మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను బ్రదర్. మణికంఠ గారు, ఒక 5,000 ఉన్నాయా బ్రదర్? రేపే ఇచ్చేస్తాను బ్రదర్. ఎప్పుడు? రేపే. మళ్ళీ రేపు ఇదే ఫోన్ కాల్ వస్తుంది. బ్రదర్ ఈరోజు ఇస్తారా? రేపు ఇచ్చేస్తాను. ఇంకా రేపులు వస్తానే ఉంటాయి. ఉంటారు అందరు అలాంటి వాళ్ళు కాదు, కానీ కొందరు ఉంటారు అక్కడక్కడ. మరి మన దగ్గర పెట్టుకొని మనం అందరిని అనడం ఏమైనా బాగుంటుందా? బాగోదు. అంతెందుకు, ఒక మాట మిమ్మల్ని అడగనా సూటిగా? రాత్రి కూడా అడిగాను, మన సంఘంలో కూడా ఒకసారి అడిగేస్తే వదిలిపోద్ది. క్రైస్తవుల్ని పెళ్లి చేసుకోవాలని చేసుకుంటున్నారా లేదా పెళ్ళిళ్ళు? చెప్పండి, చెప్పాలమ్మా. విశ్వాసి ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని? విశ్వాసినే చేసుకుంటే బాగుంటుందని విశ్వాసుల్ని చేసుకుంటున్నారా లేదా? మరి విశ్వాసుల్లో పిశాచులు ఉన్నారా లేదా? చెప్పండి. మగ పిశాచులు, ఆడ పిశాచులు తగిలారా తగలలేదా? ఇప్పటికే చాలా కుటుంబాలకి తగిలేశారు. ఆల్రెడీ తగిలేశారు. వీళ్ళు ఏమని పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే, గొప్ప ప్రార్థనాపరురాలండి బిడ్డ, మోకాళ్ళు వేస్తే 3 అయ్యాకేస్తుందండి, 9 అయితే కానీ లేవదండి బాబా అని చేసేసుకున్నారు పెళ్ళి. అసలు ఒక్క ఆదివారం కూడా సంఘం మాండండి మా వాడు. ఏమనుకుంటున్నారు? బైబిల్ ఈ మూల నుంచి ఆ మూలకు మా పాస్టర్ గారి కంటే ముందు చదివేస్తాడండి. అసలు మీకు విషయం చెప్పనండి, మా పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాలో కూడా మా కుర్రగాడు చెప్తాడండి బాబు. అవునా? అసలు మా సంఘానికి మూల స్తంభం అనుకోండి. అయ్యి బాబు, అయితే మా పిల్లల్ని మీ వాడికి ఇచ్చేస్తామండి. ఏం పేరండి మీ వాడి పేరు? తిమోతి నెట్టేవండి, బాగుంటుందని. ఏమని పెట్టారట? తిమోతి నెట్టారా? ఆ తిమోతి కాదు, ఇది కొత్త రకం తిమోతి ఇది. ఏమండి? అలా మరి గోతుల పడ్డోళ్ళు లేరా? చెప్పండి, ఉన్నారా లేదా? మీరు చెప్పండి, నిజాలు మాట్లాడుకుందాం. ఉన్నారా లేదా గోతుల పడ్డోళ్ళు? ఉన్నారు. పదం లేదా? రాజమండ్రి కోర్టు దగ్గర మైక్ కట్టుకుని నిలబడండి. రాజమండ్రి కోర్టు దగ్గర మైక్ పట్టుకుని నిలబడండి. వచ్చిన వాళ్ళు అందరిని అడగండి, హలో, హౌ ఆర్ యూ, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు వచ్చారు కోర్టుకి? అదిగో దద్దరి కొట్టుడు. మీరెందుకు వచ్చారు? ఇదిగో దద్దరి కొట్టుది. ఏమని చెప్పి చేసుకున్నాం పెళ్ళి మేము? పరిశుద్ధ వివాహం. ఏమైంది ఇప్పుడు? దెబ్బ కొట్టిందా లేదా? సో కాబట్టి మనం మాత్రమే ధన్యులు అనుకోవటానికి లేదు. మనం కూడా జాగ్రత్తగా లేకపోతే పెరికి అవతల పడేస్తాడు ప్రభు. జాగ్రత్త. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వస్తోంది. తీర్పు ఎక్కడ మొదలవుద్దట? ముందు మన దగ్గరే మొదలవుద్దట. ముందు ఇక్కడి నుంచే పీకివేతలు, తీసివేతలు. కాబట్టి మనం అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడతాడు. నువ్వు అంతవరకు సహించాలి. అంతే తప్ప నేను మహాపరిశుద్ధురాలని అనుకుంటే కుదరదు. కాబట్టి పరిశుద్ధత, పవిత్రత ఆయన నిర్దేశిస్తాడు, ఆయన నిర్ణయిస్తాడు. చివరి వరకు వెయిట్ చేద్దాం. ఎవరిని గెలిపిస్తాడో, ఎవరిని ఓడిస్తాడో, ఎవరిని అంగీకరిస్తాడో, ఎవరిని తృణీకరిస్తాడో అక్కడికి వెళ్ళాక చూద్దాం. కంగారు పడొద్దు. సమయము రాకమునుపే త్వరపడి ఏం చేయొద్దు, నువ్వు నరకానికి పోతావు అనొద్దు. వెయిట్ చేయండి, చూడండి ఎవరెవరు నరకానికి పోబోతున్నారో, ఎవరెవరు నిత్య జీవానికి వెళ్ళబోతున్నారో. ఆయన నిర్ణయం, ఆయన నిర్దేశిస్తాడు. ఆయన బహుమతి ఇచ్చేవాడు, మనం కాదు. మనం పరుగు పెట్టడం వరకే మన బాధ్యత. అంతేనా? పరుగే మన బాధ్యత. కప్పు కూడా మనమే మనం ఇచ్చేసుకుంటామా? కప్పు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. గెలిపించటం, పడిపోవటం, గెలవడం వరకే నీ పని. ఆగిపోయావా, సాగిపోయావా, అంతవరకే నీ పని. కప్పు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. కాబట్టి గురి యొద్దకు పరిగెత్తే గుంపులో మనం అందరం ఉందాం. త్వరపడొద్దు, కానీ ప్రేమ చూపిద్దాం. మనం ముందు ప్రేమ కలిగి ఉందాం, ప్రేమ చూపిద్దాం. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, కనికరమునే కోరుతున్నాను కానీ నేను బలిని కోరను. కనికరం తీర్పును మించి అతిశయపడద్దట. యాకోబు పత్రికలో చెప్తాడు, తీర్పును మించి ఏది అతిశయపడద్దట?
కనికరం వచ్చే పడద్దట. తీర్పు కంటే కనికరం గొప్పది. తీర్పు కంటే కనికరం గొప్పది. ఇప్పుడు చట్టం ఏమందంటే రాళ్లతో కొట్టి చంపేమంది. చట్టం ఏమంది? ఆనాటి చట్టం ఏమంది? రాళ్లతో కొట్టి చంపేమంది. కనికరం ఏమందో తెలుసా? కనికరం, అరే పాపం అర్థం చేసుకుందాం. పాపిని అర్థం చేసుకుందాం. ఫస్ట్ పాపిని ఏం చేద్దాం? అర్థం చేసుకుందాం. అప్పుడు ఆలోచిద్దాం. ఎలా అర్థం చేసుకుందాం? జ్ఞానం లేక పాపం చేసిందా? అజ్ఞానం వల్ల పాపం చేసిందా? ఏ ఉద్దేశంతో పాపం చేసింది? దాని వెనకున్న ఆంతర్యం ఏంటి? దాని వెనకున్న కారణాలు ఏంటి? ముందు అర్థం చేసుకుందాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎంత మాట్లాడినా పాపిని అర్థం చేసుకునేవాడే మన ప్రభువు. తృణీకరించేవాడు కాడు. ఆయన అర్థం చేసుకుంటాడు. అలా అర్థం చేసుకున్న తర్వాత అన్నాడట, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడట. మొదట అందరూ తమ తమ రాళ్ళు అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రభుతో గేమ్స్ ఆడకూడదు. ఒకవేళ ప్రభువుతో గేమ్స్ ఆడి నేనేస్తా అని ఎవడైనా ముందుకు వచ్చాడు అనుకోండి, అక్కడ సిల్వర్ స్క్రీన్ మీద ఈ చరిత్ర వచ్చేద్ది. అర్థమైందా? సిల్వర్ స్క్రీన్ మీద వచ్చేస్తుంది చరిత్ర. అంత సాహసం ఎవడు చేస్తాడు? బాబో ఈయనతో పెట్టుకోకూడదు అనుకొని ఏం చేశారు? మెల్లిగా ఒకడు వెంట ఒకడు రాళ్ళు అక్కడే వదిలేసి మెల్లిగా చల్లగా జారుకున్నారు. అలా జారుకున్న తర్వాత ఆమె ఒక్కతే మిగిలింది. అప్పుడు అడుగుతున్నాడు, అమ్మా ఎవరు నీ మీద రాయేయలేదా? ఈ రాళ్ళు వేసే వాళ్ళందరూ ఏమైపోయారమ్మా అంటే, ఎవరు వేయలేదు ప్రభువా. నేను కూడా ఈయన మరి వేయాలంటే వేయొచ్చు. ఆయన అసలు గట్టిగా మాట్లాడితే అక్కడ వేసే అధికారం ఎవరికి ఉంది? ఆయన ఒక్కడికే ఉంది. ఆ దమ్ముంది. ఎందుకంటే శిక్ష విధించువాడెవడు? పరిశుద్ధుడైన క్రీస్తు యేసే. ఆయన విధించే అధికారం కలిగిన వాడు, తీర్పు తీర్చగల అధికారం కలిగిన వాడు కూడా తగ్గి ఆమెను అర్థం చేసుకుని, అసలు ఈమె ఎందుకు ఇలా పాపాత్మురాలిగా ఉంది అని అర్థం చేసుకుని ఆమెతో అంటున్నాడు, అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను కూడా నిన్ను శిక్షించను. ఇకను వెళ్ళి పాపం చెయ్యొద్దు. ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. అది అర్థం చేసుకోవడమా కాదా? మీరు చెప్పండి. ఇప్పుడు పాపిని ప్రభు అర్థం చేసుకుని క్షమించి మరో అవకాశం ఇస్తాడా? ఇస్తాడు. ఇప్పుడు కోర్టుకి వెళ్తేనే కారణాలు అడుగుతారు. ఎందుకు నేరం చేశాం? నేరం 2 రకాలు, ఉద్దేశపూర్వకమైనది, రెండోది ఉద్దేశపూర్వకం కానిది. మళ్ళీ 3వ రకం కూడా ఉంది. ఆ 3వ రకం ప్రాణాలు రక్షించుకోవడం కోసం చేసేది. 3 విషయాలు మాట్లాడుతున్నాను. ఒకటి ఉద్దేశపూర్వకమైనది. ఉద్దేశపూర్వకమైన పాపం గురించి మొదట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి మీద కక్ష పెంచుకొని కత్తి తీసి కావాలని నువ్వు పొడిచి చంపేస్తే, కక్ష పెంచుకొని కత్తి తీసుకుని కావాలని పొడిచి చంపేస్తే దాన్ని ఏమంటారు? ఉద్దేశపూర్వకమైన హత్య. అలా కోర్టు దాన్ని పరిగణిస్తుంది. సెకండ్ నువ్వు నీ మీద పడుతున్నప్పుడు, లేదా నిన్ను పాడు చేయడానికి నీ మీద పడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా కాకుండా ప్రాణాలు రక్షించుకునే క్రమంలో, సెల్ఫ్ డిఫెన్స్, ప్రాణాలు రక్షించుకునే క్రమంలో ఒకవేళ నువ్వు ప్రతిఘటించినప్పుడు ఆ వ్యక్తి చనిపోతే దాన్ని దోషిగా పరిగణించేటువంటి పరిస్థితి కోర్టుకి ఉండదు. చూసారా? అంటే ఒక సందర్భం జరిగింది, ఎందుకు జరిగింది అనే ఆలోచన ఈ న్యాయస్థానాలే చేస్తున్నప్పుడు, సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట అది కూడా జడ్జి గారు మంచోడు అవ్వాలి, లాయర్లు మంచోళ్ళు అవ్వాలి, సాక్ష్యాధారాలన్నీ చక్కగా తీసుకోవాలి, అన్నిటినీ పరిశీలించాలి, అమ్ముడు పోకుండా పాజిటివ్ వేలో మాట్లాడుకుంటే. కానీ అలాంటివి
చాలా రేరుగా ఉంటాయి మన 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 లోకంలో, భూలోకంలో. ఆ మధ్యకాలంలో ఒక ఆయన కేసులో జడ్జిలే ఏమైపోయారు, అమ్ముడుపోయిన సంఘటనలు చూసామా చూడలేదా? చూసామా? సో కాబట్టి లోక న్యాయస్థానాలు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు పరలోకపు న్యాయస్థానం ఇంకెంత ఖచ్చితత్వం కలిగి ఉంటుంది మీరు ఆలోచించండి ఒకసారి. ఉండదా పరలోకపు న్యాయస్థానానికి ఖచ్చితత్వం? ఉంటుంది. ఇప్పుడు అందరినీ చూస్తాడు. మీలో పాపము లేనివాడు రాయి వేయండి అన్నాడు. ఈ ఈ ఈ ఈ యొక్క మాట ఒకసారి మనందరం తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడే అమ్మాయి ఉందనుకుందాం. ఏ అమ్మాయి? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఇక్కడ ఉందనుకుందాం. మనలో రాయి వేయగలిగే ధైర్యం ఎవరికొందో చేయి చూపించండి. మీ అంతరాత్మని అడిగి చెయ్యెత్తాలి. నాకుంది ఆ అమ్మాయిని శిక్షించే అధికారం, పరలోకపు అధికారం. ప్రభు తర్వాత నాదే. ఇంకా గట్టిగా మాడితే ప్రభుకి నాకు సమానంగా ఉంది అధికారం అనేవాళ్ళు ఎవరైనా ఒకవాళ్ళు ఉంటే పాపం మీలో ఉన్నారా? ఉండకూడదు. ఉంటే మీరు ఇక్కడ రాకూడదు, మేమే మీ దగ్గర రావాలి. అర్థమైందా నా మాట? ఒకవేళ మీకు అధికారం ఉంటే మీరు ఇక్కడికి అసలు ఏం చేయకూడదు, రాకూడదు. ఎందుకంటే మీరెవరు? పరిశుద్ధులు, పవిత్రులు, నిర్దోషులు, నిష్కల్మషులు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవారు, ఇట్టి బిరుదాంకితులు మీరు. అలాంటి బిరుదాంకితులు మా ప్రభువుతో సమానులైన వారు మీ దగ్గరికి మేము రావాలి తప్ప మా సంఘానికి మీరు రావడం ఇటు కర్మ. అవునా కదా? సో కాబట్టి చెయ్యెత్తేవాడు ఎవడైనా ఒకవేళ ఉంటే ఇక్కడ ఉండటానికి వీలు లేదు. కాబట్టి మనం ఎవరు ఉండం అలాగా. రాయి వేసే అధికారం ఏ మానవుడికి లేదాయే? మరి ఉన్నదంటూ ఒకే ఒక్కరికి ఉందాయే? అదెవరు? ప్రభువైన క్రీస్తు. ఆయనకి తప్ప ఇంకా అధికారం ఎవరికీ లేదు. అలాంటి అధికారం కలిగిన వాడే ఆ అమ్మాయిని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఏం చేయలేదు? రాయి వేయలేదు రాయి. వేయడు కూడా. ఎందుకంటే పాపికి అవకాశం ఇవ్వాలి. బలిని కోరట్లేదు ఆయన. ఏం కోరుతున్నాడు? కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరను. ఇప్పుడు అమ్మ నీ మీద ఎవరో రాయేయలేదా అని అడగడానికి ప్రభువుకు తెలీదా వేసారు వేయలేదో? ఏమన్నా ప్రభువుకు తెలీదా అంటే అడగాల ఆవిడ్ని? ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఎందుకంటే ప్రభు అలా నటిస్తున్నాడు? అవును, కొన్ని సందర్భాల్లో అది అవసరం. అమ్మ ఎవరు నీ మీద రాయేయలేదా? తెలిసి కూడా అడుగుతున్నాడు. సర్వాంతర్యామి. ఒక మనిషికి ఆలోచన పుట్టక మునిపే అతని హృదయ రహస్యాలు ఎరిగినవాడు. దూరం నుండే తెలుసుకోగలడు. రేపేమి సంభవిస్తుందో కూడా ఆయనకి తెలుసు. ఈరోజు తెలుసు ఆయనకి. రేపు అక్కడ జరగబోయే ఆ ఘట్టం, ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ విషయంలో జరగబోయే ఘట్టం రేపు జరగబోద్దనగా ఈరోజే ప్రభుకి తెలుసు. అయినా కూడా అమ్మాయిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అమ్మా నీ మీద ఎవరు రాయేలేదమ్మా? ఎందుకలాగా ప్రభు నటిస్తున్నాడని ఎవడైనా అడిగితే మనం ఏం చెప్పాలి? అది యుక్తి. ఆమెకు అర్థం చేయించడానికి. వేయలేదు ప్రభు అని ఆవిడతో చెప్పించాలి. అప్పుడు ఈయన అనాలి, నేను కూడా వేయనమ్మా. యుక్తి. అలాగే కనాను స్త్రీ దగ్గర కూడా అదే యుక్తి. పిల్లలకు వేయునది కుక్క పిల్లలకు వేయుట తగదు. ఆయనకి తెలీదా? తెలుసు. మరి ఎందుకు పరీక్ష? అదంతా ఎందుకు? ఎందుకంటే ఆమె నుంచి విషయం రాబట్టాలి. ఆమె విశ్వాసాన్ని వెలికి తీయాలంటే ఈయన కొంతసేపు అలాగే మాట్లాడాలి. ఆమె విశ్వాసాన్ని వెలికి తీయాలి. అర్థమైందా? సో ఇక్కడ పౌలు గారు కూడా ఒక రకంగా నటిస్తాడు యూదుల దగ్గర. మీరు అనొచ్చు, క్రైస్తవులు నటించొచ్చా అండి, దేవుని పిల్లలు నటించొచ్చా అండి అనొచ్చు. మీకు ఒక పాయింట్ చెప్పనా? మన క్రైస్తవులు షార్ట్ ఫిల్ములు తీస్తున్నారా? మన క్రైస్తవులు స్కిట్లు వేస్తున్నారా? మరి దాన్ని ఏమంటారు? క్రిస్మస్ వచ్చిందంటే ఎన్ని స్కిట్లు పడతాయి సంఘాల్లో? అయ్యి బాబా అన్ని స్కిట్లే. దాన్ని మంచిగా వేస్తే బాగుండు, చూసేద్దాం. కానీ అంత కామెడీ, నవ్వులు జబర్దస్త్ ప్రోగ్రాంలా చేస్తారు. సిన్సియర్గా చేయరు. సిన్సియర్గా చేస్తే సినిమాలు చూసి ఎప్పుడైనా ఏడ్చేసారా గతంలో? మీరు చెప్పండి, ఏడ్చారా లేదా? నా చిన్నప్పుడు మీకు చెప్తున్నాను విషయం వచ్చింది కాబట్టి, మాతృదేవోభవ అని ఒక సినిమా వచ్చింది.
ఆ సినిమాకి వెళ్ళిన వాళ్ళకి ఖర్చీపులు పంచిపెట్టేవారు. ఇది నిజం. ఇది నేను బాగా చిన్నోళ్ళం అప్పుడు మేము. ఆ సినిమాకి వెళ్ళిన వాళ్ళకి ఏం పంచిపెట్టేవారు? ఖర్చీపులు. ఎందుకు ఖర్చీపులు? లోపలికి వెళ్ళినోడు ఎవడో ఏడవకుండా బయటికి రాడు. మనసున్నోడల్లా ఏమవుతాడట? బోర్ని. ఆడోళ్ళు అయితే ఇంకా దారుణం. బోర్ని ఏడ్చుకుంటూ 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 ఖర్చీపు తడిసిపోయేది. ఎప్పటికీ కొంతమంది ఎమోషనల్ గైస్ ఉంటారు, ఎమోషనల్ పర్సన్స్. ఏదైనా సెంటిమెంట్ సీన్లు కానీ పడ్డాయి అనుకోండి, ఏం చేస్తారు? బోర్ని ఏడ్చేస్తారు. ఏడుపు వచ్చేది వాళ్ళకి, ఏడ్చేస్తుంటారు. కొంతమంది ఏమో ఆ హీరోల మీద హీరోయిన్ల మీద అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా అవుతుంటే వీళ్ళకి అయినట్టు ఫీల్ అయ్యి ఏడ్చేస్తుంటారు వాళ్ళు. నిజం, ఎందుకంటే ఇన్వాల్వ్ అయిపోతారు. అర్థమైందా? అలాగే మనోళ్ళు కూడా నటిస్తారు. దాన్ని నటననే అంటారు. దానికి ఇంకో పేరేమైనా పెట్టగలమండి? క్రైస్తవుడు నటించవచ్చు అంటే అది నటనే. అది షార్ట్ ఫిల్మ్లో చేసేదాన్ని ఏమంటారు? నటనే. ఇప్పుడు పౌలు గారు చేసింది కూడా ఒక రకంగా ఏమనొచ్చు? నటనా కౌశలం అయింది. ఏమట? ఇదిగో బాబు, నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవట్లేదని, ధర్మశాస్త్రానికి విరోధంగా బోధిస్తున్నావని, సున్నతి వద్దంటున్నావని, మోషే ఆచారాల చొప్పున నడవకూడదని చెప్తున్నావని ఇక్కడున్నటువంటి యూదులకి ఏమైంది? తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు నిన్ను సువార్త చేయనివ్వరు. ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటారు, ఖచ్చితంగా నిన్ను ఇబ్బందులు పెడతారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు నీలో ఉన్న నటుడు బయటికి రావాలి. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు కూడా మొక్కుబడి ఉన్నవారు నలుగురు ఉన్నారు మా దగ్గర, వాళ్ళకయ్యే తగులుబడి పెట్టుకో. సుమారు 7 దినాల పాటు ఆ దేవాలయంలో శుద్ధి దినములు నువ్వు కూడా శుద్ధి చేసుకో. ఆ శుద్ధి దినములు సంపూర్తి అయ్యేంత వరకు వాళ్ళతో పాటు ఉండు. నీకు తెలుసు కదా అదంతా ఒట్టిదని, నీకు తెలుసు కదా. కొంచెం అలా ఉండు, యాక్టింగ్ చేయి. మరి అంతే. గట్టిగా మాట్లాడితే లోతుకి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు పౌలు గారు చేసేదాన్ని యాక్టింగ్ అనాలా? యాక్టింగ్ కాదనాలా? దట్ ఈస్ కాల్డ్ యాక్టింగ్. ఎందుకు ఈ యాక్టింగ్? ఎందుకు? నువ్వు క్రిస్మస్ కిట్ వేసి యేసు ప్రభు లాగెత్తాడు బిల్డప్ మనోడు. ఎత్తాడే క్రిస్మస్ కిట్, గుడ్ ఫ్రైడేస్ కిట్. కొంతమంది అయితే రోడ్ల మీద నడిపించేస్తున్నారు యేసు ప్రభుని. వేషాలు వేసి కొడుతుంటారు మళ్ళీ పక్కన. ఏటి దొంగ కొరడాలు. నిజమేటి? అట్ట సిలువ అది వేసుకుని మనోడు ఎలా నడుస్తాడు? అలా నడుస్తాడా? అలనాడు దీనంగా మొహం పెట్టి ఒక ఫేక్ ముళ్ళ కిరీటం పెట్టుకొని ఫేక్ రక్తం పూసుకొని రంగు కన్నీరు కారుస్తున్నట్టుగా, ఏడుస్తున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా, ఊగుతూ ఇలాగా బరువు మోయలేక తత్తరపడుతున్నట్టుగా కాళ్ళు అంత యాక్టింగ్ చేస్తారు మనోళ్ళు. మరి అది నటనా కాదా అని సురేష్ గారు? నటనే. మరి నటనది. మరి యాక్టింగ్ అంతా ఎందుకు? ఎవరిని మెప్పించడానికంటే, ఏమండి మా ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన శిలువ క్షమను ప్రపంచానికి చూపించటానికి మేము ఏం చేస్తున్నాం? యాక్టింగ్ చేస్తున్నాం. క్రైస్తవులు నటిస్తున్నారట అక్కడ. ప్రదర్శన, నటనా కౌశలం అంటారు దాన్ని. నటనా కౌశలం. ఇక్కడ పౌలు గారి యుక్తి కూడా అదే నటన. ఇక్కడ కౌశలము అంటే ప్రజ్ఞ, ప్రావీణ్యము, యుక్తి అనే పదాలు వాడొచ్చు. లోతుగా ఆలోచిస్తే అదే కరెక్ట్. అర్థమైందా? సో కాబట్టి వారిని ఏదో విధంగా అగ్నిలో నుండి బయటికి తీసుకురావాలంటే కొంచెం వాళ్ళలో కలిసిపోయినట్టు ఉండాలి. ఇప్పుడు పౌలు గారు, అరే బాబా రే 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 నన్ను తప్పుగా అర్థం చేసుకోకంటారా, నేను కూడా శుద్ధి చేసుకుంటున్నాను, నేను కూడా 7 రోజులు ఈ దేవాలయంలో ఉన్నాను, నేను కూడా ఇదిగో ఈ మొక్కుబడి ఉన్న వాళ్ళకి అయ్యే తగులుబడి పెట్టుకుంటున్నాను రా బాబు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అన్నట్టు. ఎందుకంటే నదిలో కొట్టుకుపోతున్న వాళ్ళని కాపాడడానికి ఈతొచ్చినోడు కూడా ఎందులో దూకాడు? మళ్ళా నదిలో దూకాడు. దూకి వాళ్ళని ఏదో విధంగా రక్షించడానికి ప్రయత్నపడుతున్నాడు, ఏదో విధంగా కాపాడటానికి ప్రయత్నపడుతున్నాడు. అందుకే బలిని కోరను నేను. దేని కోరతాను? కనికరమునే కోరతాను, కనికరమునే కోరుచున్నాను కానీ దేన్ని కోరను? బలిని కోరను. బలి కోరేవాడు ఉన్మాది. బలి కోరుతున్నావా? నువ్వు ఉన్మాదివి. కనికరాన్ని కోరుతున్నావా? దేవుని ప్రేమ కలిగిన వాడవు. నశించిపోయే వాళ్ళని అలాగే చూడు, ఇంకేం చూడకు, నశించిపోతున్నట్టుగానే చూడు. బలి కోరొద్దు, కనికరాన్ని కోరుకో. నువ్వు జ్ఞానివి. జ్ఞాని ఎప్పుడు జ్ఞానే, అజ్ఞాని ఎప్పుడు జ్ఞాని. అజ్ఞాని చెంత కూర్చున్నా ఆ అజ్ఞానిని తీసుకుని మరలా జ్ఞానంలోనికి తీసుకొచ్చేయగలడు. అర్థమైందా? మీకు అర్థమైందా నా పాయింట్? ఇప్పుడు మునిగిపోతున్నవాడు
ఈతొచ్చినోడిని కాపాడలేడు, నదిలో కొట్టుకుపోతాడు తప్ప. కానీ ఆ నదిలో మునిగిపోతున్న వాడి కోసం ఈ నదిలో దూకిన ఈతొచ్చినోడు తనను తాను కాపాడుకోగలడు. అట్ ద సేమ్ టైం ఆ మునిగిపోతున్న వానిని కూడా ఏం చేయగలడు? కాపాడగలడు. అది జ్ఞాని యొక్క లక్షణం. ఇతను మునిగిపోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇతనికి ఆల్రెడీ ఈత నైపుణ్యం తెలుసు. ఈత నైపుణ్యం తెలుసు, ప్రజ్ఞ గలవాడు, యుక్తి గలవాడు, జ్ఞాని. ఇప్పుడు పౌలు గారు మొక్కుబడి మొక్కుకున్నా, పౌలు గారు తగులుబడి పెట్టుకున్నా, పౌలు గారు ఆ దేవాలయంలో 7 రోజులు శుద్ధి దినాలు నెరవేర్చినా యోధ మతాన్ని వదిలేసి బయటకు వచ్చినాడు. పౌలు గారు చెడిపోడు, ఎందుకంటే పౌలు సంపూర్ణ నిశ్చయత కలిగిన వాడు, సర్వసత్యంలో ఉన్నాడు. ఆ పడిపోతున్న వాడిని రక్షించడానికి నదిలో దూకినటువంటి యోధుడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, బలి కోరొద్దండి. ఉన్నావా లేదా? ఉన్నాం. లోకంలో ఉన్న మనల్ని దేవుని వాక్యం పట్టుకుంది. ఒకప్పుడు మనం కూడా పౌలు గారిలో ఉన్మాదులమే, మతపిచ్చోళ్ళం. అవునా కాదా? మతపిచ్చి ఉందా లేదా ఒకప్పుడు మనకి? ఏమా కనక ఉందా లేదా? ఉంది కదా మరి. సో అలాగే అందరికి ఉంది, నాకు, నీకు, మనందరికీ ఏం పిచ్చింది? మత పిచ్చింది. ఆ మత పిచ్చిలో నుండి మనల్ని ఎవరు బయట తీసుకొచ్చారు? దేవుని మాట. అవునా కాదా? చెప్పండి. దేవుని మాట ఎలా చేరింది నీ లోపలికి? ద్వేషంతో చేరిందా? ప్రేమతో చేరిందా? ఎస్ ప్రేమ. ఆయన ప్రేమ నేను పట్టేసుకుంది. ఆయన ప్రేమ నిన్ను ఏం చేసింది? పట్టేసుకుంది. అలా లోపలికి చొచ్చుకుపోయింది. అలా లోపలికి చొచ్చుకుపోయి క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేసి, క్రీస్తు ప్రేమ మనల్ని కట్టి పడేసింది. క్రీస్తు అర్థమయ్యాడు. ఇప్పుడు మనకి క్రీస్తు అర్థమయ్యాడు. క్రీస్తు అర్థమైన వాడికి ప్రపంచం అర్థం కావాలి. క్రీస్తు అర్థమైన వాడు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమతోనే ముందుకు పోవాలి. బలిని కోరొద్దు. మరేం కావాలట? కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. అపాయకరమైన పరిస్థితుల్లో దైవ ప్రవక్త దావీదు ఒక మాట మీకు చెప్పాలి. అప్పటికే గొలియాతుని చంపేసి ఉన్నాడు. గొలియాతుని అప్పటికే చంపేశాడంటే యుద్ధవీరుడు, శూరుడు, నైపుణ్యం కలిగిన వాడు. ఒక్కసారి రంగంలో దిగాడా, కత్తి పట్టుకున్నాడా, 3000 మందిని హతం చేశాడట. అలాంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, చాకచక్యం కలిగిన వాడు. అప్పటికే ఎలుగుబంటితో పోరాడి గొర్రెపిల్లను విడిపించినవాడు. అప్పటికే సింహంతో పోరాడి ఆ గొర్రెపిల్లను విడిపించినవాడు. అలాంటి సమర్థుడు, యోధుడు, ఒక రకంగా ఆ శరీరం ఉక్కు శరీరం అన్నమాట. యోధుడు, మహావీరుడు దావీదు. అలాంటి మహావీరుడు సౌలు వలన తరమబడుతున్నప్పుడు సౌలు అతన్ని తరుముతున్నప్పుడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం. ఆ పైనే ఉంటుంది. అడుగుతాడు, అహీమెలకును అడుగుతాడు, బాబు నీ దగ్గర ఖడ్గం కానీ ఈటి కానీ ఉందా అని. దావీదు అహీమెలకును 9వ వచనంలో అడిగితే యాజకుడు అంటాడు, యాలా లోయలో నువ్వు చంపిన గొలియాతు అను ఫిలిస్తీని ఖడ్గం ఉంది, ఇదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గం? గొలియాతు కత్తి ఉందట. ఎవరి దగ్గర ఉంది? అహీమెలెకు దగ్గర ఉంది. తీసేసుకున్నాడట. అది దాన్ని మించింది ఇంకోటి లేదు, చాలా పవర్ఫుల్. ఐ వాంట్ దట్ వెపన్, నాకు కావాలి, ఆ వెపన్ నాకు కావాలని తీసుకున్నాడట. నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి, 10వ వచనం. అంతట దావీదు సౌలునకు భయపడినందున, అంత గొప్ప యోధుడికి కూడా భయం వేసింది. భయం అంటే చంపలేక కాదు, సౌలు అభిషేకింపబడినవాడు, ఆయన టచ్ చేయకూడదు. సరే భయపడ్డాడు. ఆ దినమున నేను లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాడు. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలుకు వేల కొలది హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవి. ఇంత యోధుడు కదా, మరి ఇంత యోధుడు, ఇంత వీరుడు, ఇంత శూరుడు ఏమైపోయాడు? ఆ శూరత్వాన్ని, ధీరత్వాన్ని, వీరత్వాన్ని ఇక్కడ ఎందుకు ప్రదర్శించట్లేదు? ప్రదర్శించకూడదు. అది యుక్తి గలవాడు చేసే పని కాదు. యుక్తి గలవాడు దావీదు, మూర్ఖుడు కాదు. యుక్తి గలవాడికి
ఎక్కడ లోబడి ఉండాలో తెలుసు, ఎక్కడ బలంగా నిలబడాలో తెలుసు, అంటే ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ హెచ్చించుకోవాలో తెలుసు. యుక్తి గలవాడు, తగ్గాల్సిన చోట తగ్గుతాడు, మాట్లాడాల్సిన చోట మాట్లాడతాడు. యుక్తి గలవాడు ఆలోచన విధానాలు ఉంటుంది. చూడండి, మరి శూరుడు వీరుడు ఇతను కదా అని అనుకున్నప్పుడు రాజుతో మాట్లాడగా 12వ వచనం చదవండి. దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతురాజైన ఆకీషునకు బహుభయపడెను. ప్రవక్త ఏమయ్యాడట? భయపడ్డాడట. ఇప్పుడు దావీదుతో ఒకసారి పోల్చుకొని చెయ్యొద్దండి ఎవరైనా. ఏమండి, ఎవరైనా ఉన్నారా? దావీదుతో పోల్చుకుని నేను దావీదు ఇంచుమించు సేమ్ టు సేమ్ అనాలి. మిక్కి నవ్వుకుంటున్నావు, నువ్వు ఉన్నావా? మరి ఎవరు? కిషోర్ అయింది ఎవరు? దావీదుతో సములైన వారు ఎవరిని ఉంటే చేయొద్దండి అని అడిగాను. ఏమయ్యా రాజు, ఎవరు నువ్వేమన్నా సముడా దావీదుతో? ఈటి విసిరి శివం చంపేస్తావా ఏంటి? సో ఎవరు లేరు కదా ఇక్కడ, ఎవ్వరు లేరు. అంటే దావీదుతో సములైన వారు ఎవరు లేరు, మనలో ఎవరు లేరు. ఈవెన్ నేను కూడా ఆయన కాలి గోటికి సరిపోం మనం. ఇంకెందుకు మనకి ఇంకెంతకంటే గట్టిగా ఏం మాడతాం? ఆయన కాలి గోటికి సరిపోం. ఆ యుక్తి కానీ ఆయన నైపుణ్యం కానీ. ఎలుగుబంటి వస్తే గ్యాలపెత్తేస్తాం గోడ దూకి, 15 అడుగులు ఎత్తుంది కూడా చూడం. ఈ గోడ దూకాలంటే ఎన్ని అడుగులు కింద పడిపోతాం? ఈ గోడ దూకితే 15 అడుగులు పొలంలో పడిపోతాం. అయినా కూడా పట్టించుకోం. ఇక్కడికి కానీ ఎలుగుబంటి వచ్చిందంటే మొత్తం దూకంటారు, రే కాళ్ళు ఇరిగిపోతాయి, ప్రాణాలు నిలబడతాయి. అంతేనా? సరే, ఎలుగుబంటి మాట పక్కన పెట్టండి. సింహం వచ్చిందంటే గోడ మేడ దూకేస్తాం, అవునా? అంటే అలాంటి సింహాన్ని తరిమాడు. పారిపోవడం కాదు, దాని వెంట పరిగెత్తాడు. దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లను విడిపించిన, ఇంకా దానికి చెప్పండి మీరు, హీరో, సూపర్ హీరో. మనం కుక్కపిల్ల బిస్కెట్ ఎత్తుకెళ్ళిపోతే తేలం వెళ్ళి ఏంటి, సింహం కూడా వదిలేయండి, సింహం కూడా పక్కన పెట్టండి. కుక్కపిల్ల ఏదైనా మీ పిల్లాడు బొమ్మ బిస్కెట్ ఎత్తుకుపోతుంది అనుకోండి, పరిగెత్తుకెళ్ళి దాని నోట్లో బొమ్మ తీసి తేగలరా? బాలు తేలేరు. ఎందుకంటే దాని నోట్లో చేయి పెడితే బాలు చేయి దాని నోట్లో ఉంటుంది, తర్వాత పట్టుకెళ్ళిపోద్ది, ఏళ్ళు కరుచుకుని వెళ్ళిపోద్ది. అందుకని ఎవరు అలాంటి సాహసాలు చేయరు. ఒకవేళ అదేంటి బావా నువ్వు ఎళ్ళు బావా అని పరిమళ కంగారు పెట్టిన బాలు ఏమంటాడు? ఇంకో బొమ్మ కొని తెస్తానే బాబు, ఏమంటాడు? ఇంకో బొమ్మ కొని తీసుకొస్తాను, వాళ్ళకు ఉండవే బాబు, నా వేళ్ళు కాళ్ళు పోతాయి, నన్ను ఇబ్బంది పెట్టకంటాడు తప్ప దాని వెంట పరిగెత్తేటువంటి సాహసం ఎవరు చేయరు కదా. సో ఇన్ ద సేమ్ సెన్స్ మనం ఆలోచించుకుంటే, సింహాన్ని వెంటాడి ఎలుగుబంటిని వెంటాడిన మహాయోధుడు మరి ఇప్పుడు ఏమయ్యాడు చూడండి. దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతురాజైన ఆకీషునకు బహుభయపడెను. 13వ వచనం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని మహాప్రవక్త, క్రీస్తును గూర్చిన ముందస్తు ప్రవచనాలు తన నోటి వెంట పలికిన ప్రవక్త తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటిస్తున్నాడట. ఏం చేస్తున్నాడట? వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు. ఎలాగండి? ఇప్పుడు దావీదుని అలా ఊహించుకోగలమా? ఎలా వెర్రోళ్ళు అంటుంటారు కదా, అలాగ తలుపుల మీద అంటున్నాడట. పిచ్చోళ్ళ చేష్టలు, పిచ్చి చేష్టలు అంటున్నాడు అనమాట. గీతలు గీచు ఉమ్మి కార్చేసుకున్నాడు అలా గడ్డ మీద నుంచి. చొంగలో ఉమ్మి చొంగలు కారిపోతున్నాయి, ఇలా గడ్డ నుంచి కారిపోతున్నాయి దావీదు గారికి. అలా ఉమ్మి తన గడ్డం మీద కారనిచ్చుచుండెను. ఇప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకొని పోయారట. పట్టుకొని పోతే అతడు పిచ్చి చేష్టలు చేస్తున్నాడట అక్కడ. ఇప్పుడు మీరు వెళ్ళి అడగొచ్చు, దావీదు గారు, ఏమన్నా దావీదు గారు, మీరు దావీదు గారేనా? నిజంగా ఎలుగుబంటిని మీరే అంటాడారండి? నిజంగా సింహాన్ని మీరే తరిమారండి? ఆ గొర్రెపిల్లని దాని నోట్లోంచి మీరే తెచ్చారండి? అసలు గొల్లియాతుని చంపింది మీరా? మీ బ్యాక్గ్రౌండ్లో ఎవడన్నా రాయి చిరేసాడా? గొలియాతు మీదకి ఆ ఒడిసెలతో రాయి విసిరింది ఎవరు? మీరా కాదా అని మాకు డౌట్ వస్తుంది అంటాడు. ఈ మొత్తానికి ఏమి చేయలేనుడు అడిగేవాడు.
అడిగేవాడు అడుగుతాడు, ఏమని అడుగుతాడు? ఏమి చేయలేనుడే అడుగుతాడు. నిజంగా స్థాయిలో ఉన్నాడైతే ఓహో ఇదంతా నటనా, నెక్స్ట్ దెబ్బ గట్టిగా కొట్టబోతున్నాడు అనమాట. ఎందుకు? అతను రాజు కాబోతున్నాడు. తర్వాత ఆకీషు లాంటి వాళ్ళు అందరూ వచ్చి ఆయన పాదాల ముందు కూర్చోవాలి. ఆకీషు లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఏం చేయాలి? ఆయన పాదాల ముందు కూర్చోవాలి. ఈయన రాజు కాబోతున్నాడు. అంతవరకు ఏమవ్వాలి? తగ్గాలి. ఇప్పుడు చూడండి, గాలి బాగా విసురుతుంటుంది, చెట్టు ఏమైపోద్ది? దానికి తగ్గట్టుగా దాంతోపాటు కలిసిపోద్ది. చెట్టు నేర్పిస్తుంది, గాలి విసురుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా గాలితో పాటు ఆ వాటానికి ఏమైపోద్ది? వంగిపోద్ది. వాటానికి అలా వంగినప్పుడు ఏమవుద్ది? గాలి దాని మీదుగా వెళ్ళిపోద్ది. నేను వంగను అన్నదనుకో ఎలా ఉండే, ఏమైంది? నేను వంగను కాక వంగను ఎలాగ ఉంటాను, ఏం చేసుకుంటా చేసుకో అందనుకో, గాలి ఏం చేస్తుంది? చెప్పండి. ఇప్పుడు గాలి ఏం చేస్తుంది? వేళ్లతో సహా లేపేసి పట్టుకెళ్ళి ఎక్కడో దూరంగా పడేస్తుంది. అందుకే పెద్దలు అంటారు, ఆలోచిందా ఏం చేయి? తలొంచేయి. ఆలోచినప్పుడు ఏం చేయాలట? తలొంచాలట. ఆలోచినప్పుడు తలొంచితే హ్యాపీగా లేచి ముందుకెళ్ళొచ్చట. వస్తే రా అలా అని ఇలా కళ్ళు ఇలా పెట్టి చూసుకున్నావు అనుకో, ముందు కళ్ళ నిండా ఇసుక కొట్టేద్ది, ఆ తర్వాత వెనక్కి ఇసిరి పడేద్ది. తెలివైన లక్షణం కాదు. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు దావీదు గారు చేసిన పనిని తప్పు పడదామా? పట్టకూడదు. ఆయన యుక్తి. ఆయన ఏమంటాడంటే, వారతని ఉమ్మి తన గడ్డం మీద కారణిచ్చుచుండెను, వారతను పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించి వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టింది, నా యొద్దకు వీన్ని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయించు ఇలాంటి వారితో నాకేంటి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాదగునా అని సేవకులతో నేను. అక్కడి నుంచి దావీదు జాగ్రత్తగా తప్పించుకుని పోయాడు. దావీదు తన పని మీద తాను సాగిపోయాడు, దాటిపోయాడు. పౌలు గారు కూడా అంతే. అక్కడి నుంచి సభలోకి వెళ్తాడు, సభలో కూడా చాలా తెలివిగా మాట్లాడతాడు. మళ్ళీ అక్కడి నుంచి మెల్లిమెల్లిగా పాదరసంలా జారిపోతుంటాడు పౌలు గారు. పాదరసంలాగే 21, 22 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంటుంది. అలా దాటుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన లక్ష్యం ఏంటంటే నశించిపోతున్న వారిని రక్షించాలి. ఆయన గురి ఏంటంటే నశించిపోతున్న వారిని కాపాడాలి. మనందరి లక్ష్యం కూడా అదే. బలి కోరొద్దు, మరి ఏం కోరాలి? కనికరం కోరాలి. ఆ కనికరంతో ఉండాలి. నువ్వు ఏదైనా చేసినప్పుడు ప్రభువుకు దగ్గర చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం వలస కూలి పాట, లేకపోతే మొన్న మన సుధా యాక్ట్ చేసిన పాట ఏంటది? నీడను పూలిన దినములు తరుగుచున్నవి. అది కానివ్వండి, వలస కూలి కానివ్వండి, ఈ పాటలు మనం కూడా ఒక నటనలాగా షూట్ చేసాం. ఇప్పుడు నేను ఏమైనా ఆటో డ్రైవర్నా ఏంది? ఆ వలస కూలీలో ఆటో డ్రైవర్నే కదా, అందులో వరకే ఆటో డ్రైవర్ని. ఇప్పుడు నాకు ఆటో కొనిస్తే నేను ఎక్కడ వేసుకెళ్ళను? సో అందులో వరకే. ఆ చొక్క కూడా నాది కదా, ఎవరిదో ఇచ్చారు. ఎవరు బాబు నాకు ఆ చొక్క ఇచ్చిన వాళ్ళు? ఎవరో ఇచ్చారు, మనోళ్ళే. ఆ సుధ చొక్క ఏమో అది. సో మొత్తం మీద ఆటో డ్రైవర్ చొక్కా వేసుకొని ఆటో పట్టుకొని వాళ్ళ స్కూలీలో నటించేశాం. అది నటన. అలాగే ఈ నీడను పోలిన దినములు తరుగుచున్నవి నటన. కానీ ఆ పాట చూసినప్పుడు మీరు నటనలా తీసుకోరు. దాన్ని ఎలా తీసుకుంటారు? ఏం తీసుకుంటారు? అందులో నుంచి భావాన్ని తీసుకుంటారు, ఆ సందర్భాన్ని అర్థం చేసుకుంటారు. ఏం తీసుకుంటారు? అందులోంచి భావాన్ని మాత్రమే తీసుకుంటారు. మా పిల్లాడు కూడా నటించాడు నాతో పాటు. నాన్న నాకు ఒక కథ చెప్తావా అంటాడు. అలాగ అనరా అని చెప్పాం, నేర్పించాం. అలాగ అనాలరా నాన్న నువ్వు, అలాగంటే నేను ఇలాగ అంటాను. ఇది కూడా మన ఇద్దరిది ఏంటిది? యాక్టింగ్. మా విశ్వాసం చేసింది కూడా యాక్టింగ్ అక్కడ. సో ఎందుకు ఇదంతా అంటే అందులో ఉన్న భావం ఎవరికి అర్థం అవ్వాలి? చూస్తున్న వారందరికీ అర్థం కావాలి. ఇప్పుడు అంత ఎందుకండి, యేసుప్రభు వారిది సినిమా ఉంది కదా, సిలువ పాటల్లో ఎక్కువ ఆ క్లిప్స్ వాడతాం కదా. మన ఏదైనా పాట చేసావు? సిలువలో తొలగెను నా పాపం అనే పేదరికం సెమినార్లో ఆ పాట చూసి అందరూ ఏడ్చేశారా? ఏడవలేదా?
ఏడ్చిన వాళ్ళు చేయొద్దండి. ఆ పాట చూసి నేను ఏడ్చేసాను అన్నోళ్ళు చూసారు ఎంతమంది ఉన్నారో? మగాళ్ళు ఆడాళ్ళు అందరూ ఏడ్చేశారు. ఎందుకు ఏడుపు వచ్చింది మనకు ఆ పాట చూసినప్పుడు చెప్పండి? అది నిజమా నటన? ఆ పాట వరకు నటన, కానీ చరిత్రలో జరిగింది నిజం. ఈ చరిత్రలో జరిగిన నిజాన్ని ఆ పాటలో చూసి, ఆ నటన చూసి మనం ఏం చేసాం? ఏడ్చేసాం. యేసుప్రభు వారు ఎంత క్రూషియల్గా యేసుప్రభు వారిని శిక్షించారు, ఎంత బాధ పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు. నా పాపాన్ని పరిహరించడానికి నా ప్రభు ఎంత వేదన అనుభవించాడు, నా పాపాన్ని తొలగించడానికి నా ప్రభు ఎంత బాధ భరించాడు, నా ప్రభు ఎలాంటి శిక్ష భరించాడు అని తెలుసుకొని మనం అందరం ఏడ్చేసాం. ఆ పాట అంత చక్కగా చేశారు మన పిల్లలు ఎడిటింగ్. సో అది చూడగానే మనకి ఏడుపు వచ్చింది. అవునా కదా? ఏడుపు వచ్చిందా రాలేదా? వచ్చింది. కానీ మీరు అర్థం చేసుకోండి, అది మనం నటనగా తీసుకుంటే ఏడవం అక్కడ. ఎలా తీసుకున్నాం మనం దాన్ని? ఎలా తీసుకున్నాం? ఎస్, అందులో భావాన్ని, నిజస్వరూపాన్ని దర్శించాం. నా ప్రభువు యొక్క వచనాలు, నా ప్రభువును గూర్చి వ్రాయబడిన వచనాలు అర్థం చేసుకున్న తర్వాత ఇది నిజం కదా, నిజం ఎరిగిన వాడు నిజాన్ని మాత్రమే ఆలోచిస్తాడు, అబద్ధం ఎరిగిన వాడు అబద్ధమే నిజం అనుకుంటాడు. ఆ అబద్ధంలో ఉన్నవాడిని కాపాడడానికి నిజం ఎరిగిన వాడు కూడా ఒక్కోసారి తగ్గుతుంటాడు. ఆ అబద్ధంలో ఉన్నవాడిని మెల్లిగా పైకి, గోతులో ఉన్నవాడిని బయటికి తీసుకొస్తుంటాడు. యుక్తి కలిగిన వాని చర్యలు అలా ఉంటాయి. కాబట్టి సంఘమా గుర్తుపెట్టుకోండి, మనం బలిని కోరొద్దు ఎప్పుడు కూడా. మనం ఏం కోరదాం? కనికరాన్ని కోరదాం. కనికరాన్ని కోరదాం. ఆ కనికరం కోరుతున్నప్పుడు నీ అంతరాత్మకు తెలుసు నువ్వేంటో. నశించిపోనివ్వకూడదు, ఎవరిని నశించిపోనివ్వకూడదు, ఎవరూ పాడైపోకూడదు, ఎవరూ మోసపోయిన నిత్యాగ్నికి జారిపోకూడదు. వారిని మనం కాపాడాలి, వారిని మనం రక్షించాలి, వారిని మనం సంరక్షించాలి, వారిని బలపరచాలి, స్థిరపరచాలి, సంఘములోనికి చేర్చాలి. అది మన బాధ్యత. అది మన బాధ్యత. బాధ్యత ఎరిగిన వారంగా ఉండాలి. అర్థమైందా? అది బాధ్యత. సో కాబట్టి దేవుని పిల్లలుగా మీ బాధ్యతలు మీరు ఎరిగి, మీ కర్తవ్యాన్ని మీరు ఎరిగి, మీ నిజ జీవితంలో కొంతమందిని అప్పుడప్పుడు చూడండి, కొంతమంది గయ్యాళి భార్యలు ఉన్నారు అనుకోండి. మీరు కాదు, ఎక్కడో బయట ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు సీరియస్గా చూస్తున్నారేంటి? గయ్యాళి భార్యలు ఉన్నారనుకోండి, ఆ మొగుడు తింటూ ఉప్పు ఎక్కువైపోయింది అన్నాడు అనుకోండి. ఈవిడేం చేస్తుంది? నీకు ఇష్టమైన చోట వండించుకు తినైతేని, నీకు ఇదే ఎక్కువ నీ బతుక్కి, ఎప్పుడు నాకు పేరు పెట్టడమే, ఎప్పుడైనా పొగిడావేటి, కమ్మగొన్నప్పుడేమో పోతులా తినేసిపోతావు, ఒక మాట చెప్పు బాగుందని, ఈరోజు కొంచెం ఉప్పు ఎక్కువైపోయేసరికి నొప్పి వచ్చేసింది వీడికి. ఏమంటున్నాడు? ఉప్పు ఎక్కువైపోయిందని చెప్తున్నాడు. నాకు వండుకు తిని రేపటి నుంచి తెలుస్తుంది నా బాధ. నీకు నిన్నే చూడాలా, పిల్లల్నే చూడాలా, మీ అమ్మనే చూడాలా, మీ బాబునే చూడాలా, ఎంతమందిని చూడాలి నేను? ఎంతమందిని చూస్తూ దున్నపోతుల టైంకి వచ్చేస్తావు అని అన్నదనుకోండి గయ్యాళి భార్య. ఇలా ఓ 4-5 సార్లు జరిగింది అనుకోండి. నెక్స్ట్ టైం ఉప్పు ఎక్కువైపోయినప్పుడు ఏమంటారండి సురేష్ గారు మీరు? చెల్లెమ్మ, నా చెల్లెమ్మ కాబట్టి సరదాగా అంటున్నాను. ఉప్పు ఎక్కువైనప్పుడు ఏమంటారమ్మా అప్పుడు? ఆవిడ చాలా లోపడద్దు సురేష్ గారికి, అందుకని అంటున్నాను. సురేష్ గారిని భయపెట్టడం కాదు, ఆయనే భయపెట్టేస్తాడు ఆవిడ్ని. సో వాళ్ళిద్దరి బంధం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూసాను ఆవిడ ఎంత ప్రేమిస్తుందో ఆయన్ని. పిచ్చి ప్రేమ ఆవిడికి ఆయన అంటే. సరే, ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? అసలు ఎలా ఉందంటే, ఎలా ఉంది? అయ్యో సూపర్ ఉంది, మా అమ్మ కూడా చేయలేదు ఇలాగా. ఎవరో చిన్నప్పటి నుంచి మా అమ్మ చేతి వంట తింటున్నాను కానీ మా అమ్మ కూడా చేయలేదే బాబు ఇలాగా అంటావా నా కిషోర్? తప్పదు మరి. ఎవరు అవతలోళ్ళు? ఎవరు? గయ్యాళ్ళు కాబట్టి అంటావనవా? పరమేశ్వర్ అంటావనవా? ప్రసాద్ రెడ్డి అన్నాడు, పోనీ తప్పే ఉంది. ఇక్కడ ఉందమ్మా ఆవిడ. వీళ్ళందరూ మంచోళ్ళు అండి, ఉదాహరణ కోసం వాడుకుంటున్నాను, నన్ను ఏమనకండి అమ్మా. రేపు పొద్దున ఎప్పుడైనా మీ భర్తలు ఉదాహరణలు చెప్పాల్సినప్పుడు కూడా వాడుకుంటాను వాళ్ళని, మీరు హ్యాపీగా ఉండండి, తప్పులేదు. సో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఎందుకు వీళ్ళతో మనకు తగువు, ఎందుకు వీళ్ళతో మనకు తలపోటు, ఒక మాట అనేస్తే పోలేదా అని, చాలా బాగుంది కర్రీ, అదిరిపోయింది, సూపర్ ఉంది, అసలు నువ్వు చేసినట్టు ఈ ప్రపంచంలో ఎవరు
చేయలేరు లత అంటారనమాట ఎర్రాజు గారు. ఇంకా అక్కడితో లత సాటిస్ఫై అయిపోద్ది. అమ్మయ్యా మా ఆయనకి నచ్చేసింది, ఇంక గొడవ లేదు అనుకుంటుంది ప్రశాంతంగా. అంతేనా? కాసేపు అటు ఇటు తినేసి కొంచెం కడుపులో నొప్పిగా ఉంది, రోజు తినలేకపోతున్నాను ఏమనుకోకుండా లేచిపోతాడు అని చేయి గడిగేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. సో ఇది ఆ కుటుంబంలోని బంధాన్ని నిలుపుకోవడానికి కొన్ని సందర్భాల్లో చేసేటువంటి యుక్తి గల చర్య. అవునా కాదా? ఇప్పుడు బంధాన్ని నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఏం చేయాలి? మనం ఇళ్లలో కూడా ఏం చేస్తాం? సహిస్తాం. భర్తలు అందరికీ మంచి భర్తలు దొరకరమ్మా. అయినా కూడా చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారు? సహిస్తారా సహించరా? ఏమండే సహిస్తారా సహించరా? సహిస్తున్నారా లేదా? సహిస్తున్నామని అనకండి, వాళ్ళు ఇన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి గొడవ పెడతారు. ఒకవేళ సహిస్తున్నా కూడా అలా ఉండండి, అంతే మౌనంగా అనాలి. అంతే తప్ప అవునండి బాబు సహిస్తున్నామండి బాబు అడుగోండి బాబు అని చూపించకూడదు. అర్థమైందా? ఇంటికి వెళ్ళి మళ్ళీ అనవసరం కూడా లేబాలు సహించాలి. సహిస్తున్నారు. కొంతమంది చెడ్డగా ఉన్నా కూడా ఏం చేస్తున్నారు? సహిస్తున్నారు. అంటే ఒక బంధాన్ని నిలుపుకోవాలనుకున్నప్పుడు కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తున్నాం? సర్దుకుపోతున్నాం. అవునా కాదా? సర్దుకుపోతున్నావా లేదా? సర్దుకుపోతున్నాం. ఎందుకు? ఆ బంధం నిలబడాలి. మన పిల్లలు కొన్ని సందర్భాల్లో మన పిల్లలు కూడా చెప్పిన మాట వినరు. వాళ్ళ కోసం కూడా కొన్ని సందర్భాల్లో సర్దుకుపోతుంటాం. ఎందుకంటే ఆ పిల్లల్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. సో కాబట్టి ప్రేమ కలిగి ఉండండి, కుటుంబాలని కట్టుకోండి, నిలబెట్టుకోండి. అలాగే ప్రేమ కలిగి ఉండండి, సంఘాలని కట్టుకోండి, నిలబెట్టుకోండి. ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి సత్యం చెబుతూ అనేక మందిని క్రీస్తు మార్గంలోనికి, సత్య మార్గంలోనికి తీసుకుని రండి. అది దేవుడు కోరుతున్నాడు. దానికోసం ప్రభు ఎంత తగ్గారంటే పాపులతో కూర్చుని భోజనం కూడా చేశారు. పాపులతో కూర్చున్నారు. ఆయన అంటున్నారు, నేను కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరను. ఈ వాక్య భావం మనకు అర్థమైతే, వాక్య భావం అదే చెప్పాడా ప్రభు వాళ్ళతో. ఆ వాక్య భావం ఏమిటో, కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరనను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. మీరు వెళ్ళి నేర్చుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన బాధ, ఆయన ఆవేదన అన్నాడు, పరిసయ్యులకు చెప్పాడు ఆ మాట. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉందాం, అర్థం చేసుకుందాం, వివేచన కలిగి ఉందాం. భక్తులు ఎలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించారు, వివేకవంతులు ఎలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించారు, యుక్తిగా ఎలా బ్రతికారు, ఏ విధంగా అనేకుల్ని సత్య మార్గంలో నడిపించారు, జ్ఞాన మార్గంలో నడిపించారు, ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలో కూడా మనకు తెలుస్తుంది. మన కుటుంబాలను ఎలా నిలబెట్టుకోవాలో కూడా మనకి తెలుస్తుంది. మన కుటుంబాలను ఎలా సంరక్షించుకోవాలో కూడా మనకి తెలుస్తుంది. మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో మనకు తెలుస్తుంది. ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. లేదు నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని మూర్ఖంగా పోయాం అనుకోండి, కొన్ని సందర్భాలు ఏమైపోద్ది? దెబ్బ అయిపోతాం. ఇప్పుడు ఎవడో అవతలడు స్పీడ్గా వచ్చేస్తుంటాడు, మనం పక్కకు పోతామా లేదా? చెప్పండి, మనం పక్కకు పోతామా లేదా? ఎందుకు మనం పక్కకు పోయాం? కాసింత జరిగితే తప్పేమీ లేదు, కాసింత జరగడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకు? యాక్సిడెంట్ అవ్వకుండా మన ప్రాణాలని మనం ఏం చేసుకున్నట్టు? కాపాడుకున్నట్టు. అర్థమైందా? ఎవడో మనల్ని సైడ్ వేసేస్తాడు, మనకి ఉక్రోషం వచ్చేస్తుంది. ఇదేది నాదేమో పెద్ద బండి, ఆడిదేమో చిన్న బండి, ఈ చిన్న బండోడు నన్ను సైడ్ వేయడం ఈగోకు పోయావు అనుకో, వాడిని సైడ్ వేయడానికి నువ్వు ఈగోయిస్ట్గా మారిపోయి నువ్వు సైడ్ వేయడానికి ట్రై చేసావు అనుకో, ఈ సైడ్లో నువ్వు సైడ్ అయిపోతావు. ఇంకా అర్థమైందా నీకు? అది ఎందుకు మనకి? అక్కడ మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? మనకు కావాల్సింది ఏంటి? ప్రయాణం సజావుగా సాగాలి, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఆ సైడ్ వేసినోడు ఏమైనా నీతో పోటీ అని చెప్పి ఏమైనా నీ శత్రువు వాడు నీకు ఏమైనా తెలుసా? మునుపు ముందు మీరు ఏమైనా ఒకరినొకరు చూసుకున్నారా? ఏమీ లేదు. ఆ కాసేపటికే నీకు పిచ్చి లేచిపోయింది. వాడు నన్ను సైడ్ వేస్తాడా, నాదేమో ఎక్స్యూవీ బండి, వాడిదేమో చిన్న బండి, ఈ బండోడు నన్ను సైడ్ వేస్తాడా అని నీకు ఉక్రోషం వచ్చేసి, నాదేమో 250cc, ఆడిదేమో 110cc, ఈ 110cc ఓడు 250ccనే సైడ్ వేస్తాడా ఈడు అని చెప్పి ఓ తిప్పేసి అలాగే తూరేగలాగా వెళ్ళిపోదామని చూసాం అనుకో, ఈ తూరేగెళ్ళి ఏ ఎద్దునో గుద్దేసుకుంటుంది. అప్పుడు ఎద్దు కొమ్ము తగిలితే తూరేగా ఏమైపోద్ది? చచ్చిపోద్ది.
అందుకని ఎప్పుడు ఏం చేయకూడదు, పిచ్చి పనులు చేయకూడదు. కొంతమంది చూడండి, అవతలోడు సైడ్ వేస్తే వీళ్ళకి ఈగో దెబ్బతినేద్ది. ఎవరో సైడ్ వేసినోని వదలరు. అలా వద్దు. నీకు ప్రయాణం జరగాలి, సుఖంగా జరగాలి ప్రయాణం. వదిలే, అలా బాగున్నాయి. మనం మెల్లగా వెళ్దాం వెనకాల. మహా అయితే 10 నిమిషాలు లేట్ అవుతుంది, అంతేనా? మహా అయితే 10 నిమిషాలు లేట్ అవుద్ది, అంతేనా? ఇంకేమైనా అవుద్దా? ఇంకేమవుదు. ఇప్పుడు 2 రోజులు హాస్పిటల్లో ఉండడం బెటరా, లేదా 20 రోజులు 30 రోజులు హాస్పిటల్లో ఉండడం బెటరా? ఆ దెబ్బ తాలూకా ప్రభావాన్ని జీవితాంతం అనుభవించడం బెటరా, 20 నిమిషాలు లేట్ అవడం బెటరా? చెప్పండి మీరు నాకు. ఏది బెటరు? 20 నిమిషాలు లేట్ అవడమే బెటర్ కదా. నడుము విరిగిపోయి కాలుకి ఇసుక బత్తా కట్టేసి పైకి ఏలాడ తీసేసి ఏంది వెనక మళ్ళీ పుండు పడిపోతుంటే ఆయింట్మెంట్లు రాసి ఓ సంవత్సరం పాటు లేవడానికి లేదు బాబయ్య అని చెప్పి ఏ బండి మీద అయితే సైడ్ వేసావో ఆ బండి తుప్పట్టేసి నడవడానికి లేక కూర్చోవడానికి లేక రకరకాల ఇబ్బందులు పడిపోతూ అవసరమా చెప్పండి బన్నీ గారు? మరి ఏం చేద్దాం? స్లోగా వెళ్దాం. ఎలా వెళ్దాం? స్లోగా వెళ్దాం, మెల్లిగా వెళ్దాం. మనకెందుకంటే పంతాల పట్టింపులు. ఏం ఉద్ధరింతామండి పంతాల పట్టింపులతో? ఈ పంతాల పట్టింపులతో సైడ్లు వేసేసి మనం సాధించేది ఏముంది? ఏమీ లేదు. పోయేవాడు పో బాబు, వెళ్ళిపో బాబు, వెళ్ళిపోమ్మా, నీ ఇష్టం, వెళ్ళిపోమ్మా. ఎంత వేగంగా పోతావు, వెళ్ళిపో బాబు, అదిగో ఎదురుగా వస్తుంది లారీ, దాన్ని ముద్దెట్టేసుకో వెళ్ళి. మేం మాత్రం ప్రశాంతంగా పక్క నుంచి పోతాం. బాబయ్య, నీళ్ళ లారీని ముద్దెట్టేసుకునేంత ఓపిక మాకు లేదు. అందుకని అది ఏమైనా ఉంటుంది నువ్వు చేసుకో. మేము మాత్రం ఏం చేస్తాం? ప్రశాంతంగా పక్క నుంచి పోతాం. అది తెలివైనోడు లక్షణం, యుక్తి గలవాడి లక్షణం. కాబట్టి రోజు రోజుకి మనకేం పెరగాలి? జ్ఞానం పెరగాలి, మూర్ఖత్వం పెరగకూడదు. అర్థమైందా? నువ్వు తగ్గడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. జ్ఞానం పెంచుకో, మూర్ఖత్వం వద్దు. విజ్ఞానం పెంచుకో, విజ్ఞత పెంచుకో, వివేకం పెంచుకో, తెలివి పెంచుకో, యుక్తి పెంచుకో, సర్వసత్యములను అడుగేయి, ఈత బాగా నేర్చుకో. ఎంతమంది కొట్టుకుపోతున్నా నదిలో దూకి బయటికి లాక్కొచ్చేయచ్చు. నీకు ఈత రాదనుకో, నదిలో దూక్కో. ఎందుకు? ఆడితో పాటు నువ్వు కూడా ఏమవుతావు? కొట్టుకుపోతావు. కాబట్టి నా పిల్లలు జ్ఞానవంతులు కావాలన్నాడు ప్రభు. సత్యమందు మీరందరూ ఏమవ్వాలి? ప్రతిష్ఠ చేయబడాలి. జ్ఞానము కలిగి, వివేకము కలిగి మీ జీవితాన్ని ముగించండి. మంచి పోరాటం పోరాడండి. గురి యొద్దకు పరిగెత్తండి. అలాంటి స్థితిలో మన సంఘం అంతా ఉండాలి. మన సంఘాలన్నీ ఉండాలి. ఆ స్థితికి మనం ఎదగాలి. అప్పుడే మనకి దీవెన, ఆశీర్వాదాలు లభిస్తాయి. లేదంటే మనం అందరం ఏమైపోతాం చెప్పండి? నష్టపోతాం. ఎమ రైట్ ఆర్ రాంగ్? ఎస్, నష్టపోతాం. అప్పుడప్పుడు కూడా మనం కొంచెం లిమిట్లో ఉంటేనే మంచిది. మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము అన్నాడు ప్రభు. తన్నకూడదు. మునికోలను తన్నితే కాలు ఏమైపోద్దబ్బా? పీస్ అయిపోద్ది. కోపం వచ్చి కత్తి పెడుతుంది అంతవా? కోపం వచ్చింది, ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? కత్తి పెడుతుంది అంతవా? ఏమా కోపం వచ్చి కత్తి పెట్టిందంతే, కత్తిపెట్టి నువ్వు తన్నగానే వంగిపోద్దే అదేవి ఏమవుద్ది? వంగిపోద్దా? వసా వంగిపోద్దా? మరి ఏమవుద్ది? కత్తిపెట్టిన తన్నగానే కాలు 2 ముక్కలు అయిపోద్ది. ఎందుకు? నువ్వు ఫోర్స్గా తంతావు కాబట్టి కాలు 2 ముక్కలు అయిపోద్ది. అప్పుడు అర్థమవుతుంది, అయ్యో తనకుండా ఉంటే బాగుండేదేమో. ఏం చేస్తే తన్నకుండా ఉంటే బాగుండేదేమో, కొంచెం ఆలోచించుంటే బాగుండేదేమో, కొంచెం ఆగితే బాగుండేదేమో అనిపిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం మనకి ఇక్కడ అర్థం కావాలి, అక్కడ అర్థం కావాలి, అన్ని విషయాల్లో అర్థం కావాలి. యుక్తి కలిగి ముందుకు పోవాలి. దేవుడట్టి ధన్యత, జ్ఞానము, వివేకము మనందరికీ సంపూర్ణముగా అనుగ్రహించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, పిల్లల్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు. లైవ్లో వీక్షించిన బిడ్డలను కూడా మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. వారి హృదయాలలో మీ మాటలు ఫలింపజేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. దేశ విదేశాల్లో నుండి ఎంతమంది అయితే మీ వాక్యం విన్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. పిల్లల హృదయాల్లో మీ మాటలు
విత్తండి, నాటండి, తొట్లిపోని ఆత్మీయ జీవితాలు ప్రసాదించండి. శక్తి కలిగి, బలము కలిగి మీ పరిచర్య చేయడానికి పిల్లలందరినీ ఉపయోగించుకోమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.